చూస్తారు. ఎవరు కూడా ఫ్రీ డెలివరీ అనేది ఒప్పుకోవట్లేదు. సిజరీన్ అనేదే కావాలంటున్నారు. అది కాంట్రబట్టు తప్పనిసరి అయితే చేయించాలి, అది ఇంపార్టెంట్ కాదు. రెండవది, మీ దాంట్లో బీపీ కానీ ఎక్కువైపోతే మైండ్లో బ్లాక్స్ అయిపోయి ఒక చెయ్యి ఒక కాళ్ళు పడిపోతామా, పారాలసిస్. ఇటమ్మా పక్షవాతం అనేది ఉంటుంది. చిన్న రోప్ అంటే ఏటమ్మా తాడు. ఈ తాడు పట్టుకు ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని లైట్గా ఇలా మూవ్మెంట్ చేసుకుంటే చెయ్యి అంతా కూడా ఫ్రీ అవుతుంది మేడం. రెండవది. మూడవది, మీ దాంట్లో ఎల్బో పెయిన్ వచ్చిందండి. ఎల్బో పెయిన్ ఎక్కడ మేడం అంటే చెప్పండి, ఎనీబడి? ఎల్బో, ఎస్, మోచే పెయిన్ ఎల్బో అంటారు. ఈ పెయిన్ వచ్చినప్పుడు ఆయింట్మెంట్ ఎలా రాస్తారు, ఎలా రాస్తారా చెప్పండి ఒకసారి. మీకు నచ్చిన విధంగా చెప్పండి సార్. మీకు ఎలా రాస్తారు ఇంట్లో? ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు, ఇలా పైకి రాయకూడదు సార్, పై నుంచి కిందకే రాయండి. కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, ఎలా పడుతుంది చేస్తే కాళ్ళు చేతులు పనికిరావు. అలాగే ఒక వ్యక్తికి కాల్ ఫ్రాక్చర్ అయింది, లోపల రాడ్ వేస్తారు. రాడ్ అనేది మీకు తెలుసో లేదమ్మో 1.5 years తర్వాత తీసేయాలి. అదే కానీ తీయలేదనుకోమ్మా లోపల స్కిన్ తయారైపోతుంది. స్కిన్ అంటే ఏంటమ్మా మాంసం. ఆ తయారైనప్పుడు పిన్ తీయాలని చాలా కష్టం అయిపోద్ది. మీకు తెలుసో లేదో ఒక మేడం గారికి మీ యొక్క డిపార్ట్మెంట్లోనే చూశాను. మేడం గారు రాడ్ 3.5 years అయింది, 3.5 సంవత్సరాలు అయిపోయింది. రాడ్ వేశారు, రాడ్ రావట్లేదు. ఆ రాడ్ తీయడానికి మేడం గారు ఒక 70,000 పట్టుకొని హైదరాబాద్ వచ్చారు. లోపల కట్ చేసిన తర్వాత లోపల రాడ్ స్కిన్ బాగా పట్టింది. తీసేటప్పుడు స్క్రూలు వేస్తారు, ఐడియా ఉంది లేదో, 18 వేయచ్చు, 10 వేయచ్చు, లేకపోతే 6 వేయచ్చు. ఆ స్క్రూ ఉంది కదా, ఆ బోన్లోకి వెళ్ళాలి, ఉండిపోయారు. ఇప్పుడు రావట్లేదు. డాక్టర్ గారు ఏమన్నారు, బోన్ కట్ చేస్తామని చెప్పారు. మేడం భయపడిపోయారు. బోన్ కట్ చేస్తే అది నడుస్తానని నడవనో తెలుసా, అతుకుతానో తెలీదు, వదిలేండి సార్ అన్నారు. అదే యొక్క రిపోర్టు మా నిజాం ఇన్స్టిట్యూట్ పంపిస్తే ఇప్పుడు బతికినంతకాలం హ్యాపీ, కానీ ఏజ్ పెడుతున్నప్పుడు బాడీ లూజ్ అయిపోద్ది, లోపల జబ్బులన్నీ కూడా బయటపడతాయి. అలాగే ఇది కూడా బయటపడుతుంది. దాన్ని మీరు భయపడతారని నేను ఏమంటారంటే బోన్ ఇన్ఫెక్షన్ అంటారు. కానీ బోన్ ఇన్ఫెక్షన్ అమ్మా, బోన్ క్యాన్సర్, కాల్ తీసేస్తారు. అదేనమ్మా, మీకు తెలుసో లేదో లోపల రాడ్ వేస్తారు, తెలుసు కదా. ఆ రాడ్ ఏ రాడ్ వేస్తారు చెప్పండి సార్, మీకు తెలిసింది స్టీల్ రాడ్ వేస్తారు. ఎస్, కానీ మీకు తెలియనిది ఒకటి ఉందమ్మా, ప్లాటినా రాడ్ ఒకటి ఉంటుంది, సిరామిక్తో తయారవుతుంది సార్. దగ్గర 2,50,000 సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక 70 సంవత్సరం మీ ఫాదర్కి వచ్చాయి. మీ ఫాదర్ రాడ్ తీయకుండా ఉండాలంటే ఓన్లీ ఫర్ సిరామిక్ రాడ్ వేయాలి. సిరామిక్ రాడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్లెక్స్ అవుతుంది. ఇలాగా మీకు అర్థమైందండి. మీరు మెట్లు ఎక్కినప్పుడు ఇలాగా చాలా ఫ్రీగా వెళ్తారు, కానీ దాని రేట్ ఎక్కువ. అందుకే ఏ డాక్టర్ కూడా అది ఎక్కువగా చెప్పరు. మీకు అర్థమైందమ్మా. మామూలు అయితే స్టీల్ రాడ్ 50,000కి వస్తుంది, ₹1,00,000 కూడా వస్తుంది సార్. కానీ సిరామిక్ రాడ్ స్టార్టింగ్ రేటే 2,00,000, 2,50,000 సార్. మీకు అర్థమైందండి. అందుకే అది ఆరోగ్యశ్రీలో కూడా ఉండదు, అందుకే హెల్త్ కార్డులో కూడా ఉండదు సార్ అది. అందువల్ల మీకు అది ఎవరు కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయరు. ఓకేనమ్మా. అమ్మ చూడండి, ఇప్పుడు నేను ఫిజియోథెరపీ మీద ఒక పెయిన్ తగ్గిన తర్వాత ఆ పెయిన్ ఎటువంటి పెయిన్ అయినా ఖచ్చితంగా పెయిన్ అనేది కంట్రోల్లో అయిపోతుంది. లాంగ్ పెయిన్ ఉన్న వాళ్ళకి 60 రోజులు ట్రీట్మెంట్ చేయాలి. సడన్గా వచ్చే పెయిన్ అయితే 10 నిమిషాల్లో రిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి మా ఇన్స్ట్రుమెంట్ కూడా ఎవరికి సప్లై లేదు, జస్ట్ డెమో చేసినంత వరకే. ఇదేంటంటే అవుట్ ఆఫ్ రేట్ అని చాలా ఎక్కువగా ఉంటుంది. దేనికి సబ్సిడీ అనేది ఇవ్వాలంటే ఇవ్వలేము సార్. ప్రతి మండలానికి ఒక 10 మంది కంటే ఎక్కువగా ఇవ్వలేము. కాబట్టి అది ఇంపార్టెంట్, ఎవరు చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిలో 2 kits ప్రొవైడింగ్ టు నిజాం ఇన్స్టిట్యూట్ వాళ్ళు మన ఇక్కడ ఎంఈఓస్ ఇక్కడ ఉన్నారు, ఇస్తే బాగుంటుందని మీ యొక్క డిఓస్ అడిగారు. హై లెవెల్లో అడగడం వల్ల 2 kits నేను సార్కి డెమో అయిన తర్వాత మధ్యలో ఇస్తాను. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నా వైపే చూడండి సార్. సయాటిక్ అంటే కాల్ సరిగా లేదు. మీ దానిలో సయాటిక్ వల్ల ఉంటే నేను చెప్పినట్టు చేయండి ఎక్సర్సైజ్. ఆల్మోస్ట్ 80% వరకు కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్కి వచ్చి లక్షలు పెట్టి డబ్బులు తగలేస్తారు. 50,000, 40,000, 30,000. అదేదమ్మా. ఇప్పుడు మీకు నేను దగ్గరగా వచ్చాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు నాతో మాట్లాడచ్చు కూడా. ఈవినింగ్ పూట మీకు ఏమైనా రిపోర్ట్స్ ఉంటే నా రిపోర్ట్స్ కూడా పెట్టండి, పర్వాలేదు. ఇప్పుడు నేను సయాటిక్ అంటే ఒక కాల్ సరిగా లేదు, ఈ స్పాట్లో వస్తుంది పెయిన్. అది వచ్చినప్పుడు కాల్ కానీ కింద కానీ పెడితే కరెంట్ షాక్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఆ సయాటిక్ వల్ల ఎలా ఎక్సర్సైజ్ చేయాలి చెప్తాను. చిన్న ఆయిల్, ఆవాల నూనె, నువ్వుల నూనె తప్ప ఏ ఆయిల్ పనికిరాదు. ఆయిల్ అప్లై చేసి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అయ్యేటప్పుడు మీ అంతా మీరే కాల్ లేపాలి. చూడండి ఒకసారి అమ్మ. నేను చేసేటప్పుడు మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే ట్రై చేయండి, పర్వాలేదు. మీ అంతా మీరే కాల్ లేపాలి. మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ ఎవరి హెల్ప్ తీసుకోకండి. ఆల్మోస్ట్ కాల్ స్ట్రైట్గా ఉండాలి. అమ్మ ఇలా పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే కాలమ్మా ఇలాగ భూమి కానిచ్చాలి. 1 నిమిషం వరకు అలాగే ఉంచాలి. చూడండి. రెండోది. మూడోది దీన్ని పట్టేది అంటారు, చూస్తారా? విలేజ్లో మీరు బిందులు మోసప్పుడు మధ్యలో చిన్న చుట్ట అంటారు, మీకు వేయడం లేదు, రౌండ్గా చుడతారు.
అది చెట్టా పెట్టి మధ్యలో పెట్టి గట్టిగా నొక్కాలి కాలు. ఏమాత్రం కాలు దించకండి, 1 నిమిషం దగ్గర కాలు దించండి. అలాగా రోజుకి మీరు 10 నుంచి 15 సార్లు కానీ చేస్తే సయాటిక్ అనేది ఖచ్చితంగా 3 నెలలు అంటే ఖచ్చితంగా 90 రోజుల్లో 100కి 80% వరకు మీకు సయాటిక్గా తగ్గుతుంది. సయాటిక్ అంటే జబ్బేం కాదు, నరం పట్టడం. ఇక్కడ రాపిడి జరిగేటప్పుడు వస్తుంది, ఏదో పక్క నరం వెళ్ళిపోతుందమ్మా. రెండవది మీ దాంట్లో చాలా మందికి షోల్డర్ పెయిన్, చేయలేగదు. చిన్న వాల్ అంటే ఏంటమ్మా, చిన్న గోడ. ఈ గోడకి ఇలా సపోర్ట్ చేయండి. ఇలా ఫింగర్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఈ ఫింగర్స్ ఇలా మూవ్మెంట్ చేస్తున్నాడు పైకి, మళ్ళీ ఇలా కిందకి మూవ్మెంట్ చేయండి. మళ్ళీ ఇలా పైకి మూవ్మెంట్ చేసేటప్పుడు చిన్న పెయిన్ వస్తుంది, మరి సరిగా లేగదు చెయ్య. చిన్న ఆయిల్ అప్లై చేసి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని ఇలాగ పిడికిలు బిగించి అమ్మ చూడండి, 1వ రోజు ఇలా స్లోగా తిప్పండి, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు స్పీడ్ తిప్పి ఈ చెయ్యి ఎలా రావాలి, ఈ చెయ్యి ఎలా రావాలి, ఈ చెయ్యి ఇలా బ్యాక్ బోన్కి ఇలా పెట్టుకున్నప్పుడే ఆల్మోస్ట్ మనకి షోల్డర్ పెయిన్ తగ్గినట్టు. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మందికి మెడల్ నొప్పి వస్తాయమ్మా, నెక్ పెయిన్ చాలా మందికి వస్తాయి. ఈ నెక్ పెయిన్ వచ్చినప్పుడు చిన్న ఆయిల్ అప్లై చేసి అమ్మ చూడండి, చిన్న ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ 1 2 3 4 1 2 3 4 అలా చేస్తాను. ఇది కొంచెం ఫ్రీ అయిన తర్వాత నెక్ ఇంట్లో చేయొచ్చు. ఇలా ఫింగర్స్ ఇలా పెట్టి ఊపిరి పెట్టి చుమ్మా కాలు వియాకరణలో పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇలాగా 15 సార్లు చేయాలి. రెండో చేయి చాచి ఇలా చేస్తున్నా, రెండోది. మూడోది చేయి చాచి ఈ 2 అయిపోయిన తర్వాత ఫింగర్స్ అలా పెట్టి కిందకి ఎంత డౌన్ అవుతారో అంశం పైకి మాత్రం ఫిట్గా లేగాలి. అలాగా మీరు 10 నుంచి 15 సార్లు చేస్తే ఈ నెక్ పెయిన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే మీకు నడువులో రాగానే ఫస్ట్ మీరు చేయవలసిన పని, ఇంట్లో పరుపు తీసి బయట పారేయండి. ఓన్లీ చక్కెర వల్ల లేదా నేల లేదా బొంత వేసుకుని పడుకోండమ్మా. ఈ నడువులో రాగానే ఫస్ట్ మీరు చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటంటే నడుంగమ్మా మన ఏం చేస్తారు, ఇలాగ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆడవాళ్ళమ్మ మీరే సిజరేన్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలాగా 1 ఇలా చేస్తున్నాం, అలాగే 15 సార్లు చేయాలి. రెండోది ఇలా గాలు దూరంగా పెట్టి మిలిటరీ వాళ్ళగా ఇలాగ ఫిట్నెస్ ఉండి ఇలా ముందుకు వంగి ఇలా పుషింగ్ అవ్వాలి. రెండోది. మూడోది నడు ఇలా ఫ్రీక్వెంట్గా తిప్పగలరు కదమ్మా. లెఫ్ట్ అయిన రైట్ కూడా చెప్పండి. ఈ 2 అయిపోయిన తర్వాత మీ అమ్మగారికి ఒక స్టైల్ ఉంది, ఒక మేడం ఏమనుకోకండి, మనం ఒక మేడంగా చేయండి. మేడం అయితే ఆవిడ చాలా టైట్గా చెప్తే బాడీ ఫ్రీగా ఉంచుంటుంది. ఇప్పుడు కూడా ఇలా ఫ్రీగా ఉంచాలి. కొంతమంది ఇలా అంటారు ఇలాగ టైట్గా తిప్పాలి, అలా పనికిరాదు. ఇలాగ ఫ్రీక్వెంట్గా తిప్పాలి. ఇలాగా రైట్ సైడ్ తిప్పాలి. ఈ రైట్ సైడ్ తిప్పిన తర్వాత మీ అమ్మగారికి ఒక స్టైల్ ఉంది, మీకు లేదు. ఏం చేస్తారంటే మీ అమ్మగారికి ఒక స్టైల్ అంటే బట్ట ఉతికినప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తారంటే అప్పట్లో ఎలా ఉతికేవారమ్మా, ఇలాగా బండ కొట్టేవారు. ఇప్పుడంటే మన వాషింగ్ మిషన్ వచ్చాయి, కానీ అలా బండ కొట్టే వాళ్ళకి స్టైల్ ఉంటుంది. గమనించాలి లేదో వాళ్ళు, చూసారా ఇలా ఉంటారు, చూసారు ఎప్పుడైనా విలేజ్లో నడుము దగ్గర చేస్తారు, కాలు దగ్గర చేస్తారు. ఇది ఎక్సైజ్ అమ్మ, ఇది ఈ నడుము దగ్గర చేసి ఇది మీరు కూడా చేయొచ్చు. ఇలా జస్ట్ ఇలా ముందుకు వెళ్ళిపోండి, చూసారా ఇలా బ్యాక్ రండి. తర్వాత ఇలా ముందుకు వెళ్ళి ఇలా బ్యాక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి బ్యాక్ పెయిన్ కూడా దరిదాపుగా రాదు. అలాగే మీ దాంట్లో మోకాళ్ళప్పుడు వస్తాయి. మోకాళ్ళప్పుడు రాగానే మీ అమ్మగారు ఏం చేస్తారంటే చూడమ్మా, ఈ మోకాళ్ళప్పుడు వచ్చినప్పుడు చిన్న ఆయిల్ అప్లై చేసి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్న తర్వాత ఇలా లేపుతుంటారు మీ అమ్మగారు. లేపేటప్పుడు మీ అమ్మగారు అబ్బా పెయిన్ వస్తుంది సార్ అంటారు. అక్కడ ఆపేయండి, ఆపేసి కాలు పాదం కదా 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ డౌన్ చేయండి. అలా చేయడం వల్ల మీ అమ్మగారు డైలీ చేయడం వల్ల ఈ మాత్రం హైట్ వస్తుంది, అందుకంటే ఎక్కువ రాదు. కానీ మీ అందరూ యంగ్స్టర్స్ అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ మీ అందరూ చేయాలి. ఈ కాల్ ఉంది కదా ఇలా పెట్టి, ఈ కాల్ ఉంది కదా పెట్టిన తర్వాత చూడండి మేడం, ఈ కాల్ పెట్టి ఇలా 3 వేలు పెట్టండి. ఇక్కడ 3 వేలు పెట్టి కాల్ని చూడండి, కాలు ఫ్రీగా వదలాలి. ఇలాగ అన్నప్పుడు ఎవరికి సౌండ్ వస్తుందో చూడండి. ఇక్కడ మోకాల దగ్గర సౌండ్ వస్తుందంటే వాళ్ళది అరిపోయేటే లేదు సార్. అంటే ఓపెన్గా మీకే కాదు నాకు కూడా సౌండ్ వస్తుంది కొద్దిగా, మీకు అర్థమైందండి. అందుకే నేను ఓపెన్గా ఎందుకు చెప్తానంటే దీన్ని బట్టి ఫుడ్ ఐటమ్ ఒకటి ఉంటుంది సార్, అది మనం రెగ్యులర్గా తీసుకొని కొంత ఒక 1 year 2 years కాపాడుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఇలా పెట్టి ఇక్కడ ఒక ఇలా 3 వేలు పెట్టి గట్టిగా నొక్కి ఇవ్వండి, కాలు ఇవ్వండి ఫ్రీగా. చూసారు ఇలాగా అన్నప్పుడు ఇక్కడ కిర్రికరమని వస్తుంది, మీకు చేతికి తెలుస్తుంది. అక్కడ మీకు వస్తుందంటే ఆల్మోస్ట్ మీకు మోకాలు అరిపినట్టు. ఇంకా అదేంటంటే అలా చూసుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే అపార్ట్మెంట్లో 5th floor 4th floor కానీ అప్ అండ్ డౌన్ చేశారా మీకు ఇక ఇమీడియట్గా వ్యాంగ్ అరిగిపోతాయి. ఓకేనా, అది చూసుకోండి. ఓకేనమ్మా. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మందికి ఆడవాళ్ళకి డిస్క్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుందమ్మా. డిస్క్ అనేది ఎక్కడ ఉంటుంది వెనకత్ర. ఆడవాళ్ళకి వచ్చేటప్పుడు అమ్మా డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు కాలు వేలుతో చూడండి ఒకసారి, ముందు వేలుతో ఇలా పెట్టి ఇలా చేస్తూ ఉండాలి.
అదేనమ్మా, కాలు మడాలు కిందకి టచ్ అవ్వకూడదు. ఓకేనమ్మా. అలాగే ఫిట్నెస్ ఎక్సర్సైజ్ రోజుకి 5 నిమిషాలు ఒంటి కాలుతో ఎక్సర్సైజ్ చేయండి. ఒకప్పుడు మీరు చేసేవారు, తొక్కుడు బిళ్ళ ఆడేవారు, కుంటాట ఆడేవారు. తొక్కుడు బిళ్ళ లేదు, కుంటాట లేదు. ఇప్పుడు ఫిట్నెస్ రోజు 5 నిమిషాలు మేడం ఇలాగా జస్ట్ ఇలా పెట్టి ఇలా కుట్ట కూడా పడిపోవడం. ఒక రైటే కదమ్మా, లెఫ్ట్ కూడా సూర్య నమస్కారం అంటారు. 5 లేదో యోగాలో చేస్తారు, అలా చేయి. ఇలాంటి చాలా ఉన్నాయి మేడం. ఇది పెద్ద ఎక్సర్సైజ్ ఏం కాదు. తెల్లవారు రగ్గానే మీ అమ్మగారు ఏం చేస్తారమ్మా, ఇల్లు ఊడుస్తారు, గమనించారు లేదు? అదేనమ్మా నడుంగి ఎక్సైజ్. కానీ ఇప్పుడు మీరేంటంటే ఆ రోజు చెప్పినా మేడం, మీ అమ్మగారు వాళ్ళు చేశారు నడుంగి ఎక్సైజ్. ఇప్పుడు మీకు ఇంత పెద్ద చీపురు కావాలి, ఇంత పెద్ద చీపురు కావాలి, ఇలా తుడుస్తారు, మొంగితో నడుము విరిపోదు, ఇంకెందుకు చెప్తా అంటారు. అంటే ఓపెన్ మీకే కాదు, మా వైఫ్ కూడా డాక్టర్ గైనకాలజిస్ట్, ఆవిడ కూడా అదే పరిస్థితి. చెప్తున్నాను, నేను మీకే చెప్తున్నాను కానీ ఎన్నోసార్లు ట్రైనింగ్ ఇచ్చాను, అయినా అదంతే. ఒకటోది. రెండోది ఏంటంటే మీ దాంట్లో చూడండి మేడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకటే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం. ఒకప్పుడు ఏం చేసేవారంటే బట్టలు యాక్చువల్గా మన బట్టలు వాష్ చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తే వాషింగ్ మిషన్స్ వచ్చాయి, అవునా కదా? ఇలాంటివి ఒకప్పుడు ఏంటంటే మీకు ఆ రోజు మా అమ్మగారు అంత ఫిట్నెస్ ఉన్నారంటే కారణం రుబ్బురోలు ఉండేవి. అర్థమైందండి? ఇప్పుడు ఏం చేస్తారు, ఫోన్ చేస్తారు, మీ హస్బెండ్ ఎక్కడో జాబ్ చేస్తూ వస్తున్నప్పుడు అక్కడ పిండి రుబ్బు పట్టుకొచ్చేయండి అంటారు, 20 రూపాయలు వచ్చాయి. అంటే మిక్సీలు గ్రైండర్ ఉన్నా సరే ఇప్పుడు మీకు అర్థమైందండి. అంటే మనం ఏంటంటే అంటే వర్క్ ఒత్తిడి వల్ల ఓపిక లేకపోవడం వల్ల ఉంటుంది. అంతే, మీ తప్పేం కాదు. మన బాడీలో ఆటోమేటిక్ మీకు తెలిసలేదమ్మా, మనం తీసుకున్న ఫుడ్ ఏది కూడా మంచిది కాదు మేడం. దానివల్ల బాడీ వీక్ అయిపోతుంది, దానివల్ల బలం అనేది లేదు. మీ ఫాదర్ వాళ్ళకి బాగా బలం ఉండేది, ఇప్పుడు లేదు. ఇలాంటి చాలా ట్రబుల్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను చెప్తాను మేడం, ఇప్పుడు 4 భంగిమాలు వేస్తాను. ఈ 4 ముద్రలు ఎవరు వేస్తారో వాళ్ళే బాడీ ఫిట్నెస్ ఉన్నట్టు మీరు మైండ్లో పెట్టుకోండి. మీ నలగని అన్నాన్ని ఏమనుకోకండి, మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ పైకి లేపాలి, ఇలా పైకి లేపి ఓకే సరిగాని ఇలాగా చెయ్యి పైకి లేపి ఇలాగ చెయ్యి ఫ్రీక్వెంట్గా ఉండాలి సార్. ఇలా ఫ్రీక్వెంట్గా ఉన్నప్పుడే మీ చెయ్య ఇటువైపు పెయిన్ రాదు సార్, లేకపోతే ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. రెండోది ఇలాగ ఉంటుంది 90% పర్వాలేదు సార్. ఇలాగ ఉంటే మాత్రం డేంజర్ సార్, మీకు చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోతారు. అంటే చూడు చాలా మంది చెప్తారు, నేను శారీ కట్టుకోలేకపోతున్నాను, మీకు అదే షర్ట్ వేసుకోలేకపోతున్నాను. అలాంటి వాళ్ళు ఇలాగ ఉంటే ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మాత్రం జాగ్రత్త. ఎప్పుడు కూడా ఇలాగుంటే బాగా ఫిట్నెస్, ఇలాగ ఉంటే పర్వాలేదు సార్, 90% పర్వాలేదు. ఇలాగ డౌన్ అయిపోతే మాత్రం చాలా డేంజర్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దీనికి ఎలా ఎక్సర్సైజ్ చేయాలో నేను చెప్తాను. ఒకటోది. రెండోది, అమ్మ చూడండి, కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు చూస్తూ ఇలాగా చూడండి, ఇలా చూస్తూ 5 నిమిషాల వరకు ఇలాగే ఉండాలి. ఇలా ఉండగలిగినప్పుడే మీరు బాడీ ఫిట్నెస్ ఉండాలి. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.